హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు హైవే పెట్రోలింగ్ పెంచడంతో పాటు ప్రమాదాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి, జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. మరోసారి పూర్తి స్థాయిలో డ్రైవర్లు, ప్రజలు, వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు హైవే పెట్రోలింగ్ పెంచడంతో పాటు ప్రమాదాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా స్థాయి జాతీయ రహదారి టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ రహదారి జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మొదలుకొని జాతీయ రహదారిపై సంభవిస్తున్న రహదారి ప్రమాదాలపై సమీక్షించడం జరిగింది. ఈ సమీక్ష సందర్భంగా స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించడంలో భాగంగా రహదారిపై ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసే సూచిక బోర్డులతో పాటు డాబాలు, హోటళ్లు, పార్కింగ్ స్థలాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మరోసారి పూర్తి స్థాయిలో డ్రైవర్లు, ప్రజలు, వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. రోడ్డుకి ఇరుపక్కల రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసే డాబాలు, హోటళ్లు, వాహనాలకు గాలిని కొట్టే షాపులు, టీ కొట్లు, పాన్ డబ్బాల వంటివి రోడ్డుపై కాకుండా దూరంగా ఏర్పాటు చేసుకునేలా చూడాలని, ఇందుకు అవసరమైతే రోడ్డును ఆక్రమించి షాపులు ఏర్పాటు చేసుకున్న వారికి నోటీసులు ఇవ్వాలని, నోటీసులకు స్పందించకుంటే క్రేన్లు ఏర్పాటు చేసి తొలగించేలా చూడాలని అన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రతి 30-40 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అంబులెన్స్, క్రేన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ప్రమాదాలు సంభవించినప్పుడు అంబులెన్స్, ఆసుపత్రి సిబ్బంది, పోలీసు, హైవే పెట్రోల్ సిబ్బందితో పాటు సంబంధిత శాఖలందరూ స్పందించాల్సిన అవసరం ఉందని, అలాగే డ్రైవర్లు నిరంతరం డ్రైవింగ్ చేయడం వలన ఉదయం సమయంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అలా కాకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి ఆగి తిరిగి డ్రైవింగ్ చేసేలా అవగాహన కల్పించాలని, అంతేకాక 80 కిలోమీటర్లకు మించి వేగం వెళ్లకుండా నియంత్రించాలని, ఎవరైనా రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన జరిమానాలు విధించాలని, ట్రక్కులకు, లారీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రక్ లేబేస్లలో మాత్రమే వాహనాలు నిలిపేలా చూడాలని, నో పార్కింగ్ స్థలాలలో ఎట్టి పరిస్థితులలో వాహనాలు నిలపవద్దని, ఏదైనా ప్రమాదం జరిగి రహదారిపైనే వాహనాలు నిలిచిపోతే అక్కడ తప్పనిసరిగా సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని, సర్వీస్ రోడ్ల నుండి ప్రధాన రహదారికి కలిసే చోట, అలాగే ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న చోట పార్కింగ్ స్థలాల వద్ద అవసరమైన బోర్డులు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలు సంభవించకుండా అన్ని నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతలో భాగంగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని, రహదారులపై ప్రత్యేకించి జాతీయ రహదారిపై పెట్రోలింగ్ పెంచాలని, 1033పై విస్తృత ప్రచారం కల్పించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెనాల్టీలు విధించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, ఆర్ఎండ్బి, జాతీయ రహదారి, వైద్య ఆరోగ్య, పోలీసు, ఇతర సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.